హీరో అడవిశేష్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినిమాల్లోకి ఎలా వచ్చాడు, అడవిశేష్ హార్ట్ బ్రేక్ చేసిన అమ్మాయి ఎవరు, సన్నీ లియోన్ తో అతని లింక్ ఏంటి, ఈ విషయాలన్నీ ఈ రోజు తెలుసుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైనామిక్ హీరోల్లో అడవిశేష్ ఒకరు. ఎటువంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తనదైన ప్రతిభా స్వయం కృషితో అడవిశేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అమెరికా నుండి వచ్చి ఇక్కడ స్టార్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు. వైవిధ్యమైన కథలను కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. అటువంటి అడవిశేష్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అడవిశేష్ అసలు పేరు సన్నీ చంద్ర. 1984 డిసెంబర్ 17న హైదరాబాద్ లో శేష్ జన్మించాడు. శేష్ తండ్రి సన్సి చంద్ర వృత్తిరీత్యా డాక్టర్. ఆయన 1991లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. చిన్నతనం నుండి సన్సి చంద్ర హీరో కావాలని ఆశపడ్డారు. కానీ ఇంట్లో వాళ్ళ బలవంతం మేరకు డాక్టర్ అయ్యారు. వైద్య వృత్తిని చేపట్టిన తర్వాత సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించారు. సూత్రధారి అనే మూవీలో వన్ ఆఫ్ ద హీరోగా సెలెక్ట్ కూడా అయ్యారు. కానీ షూటింగ్ స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. దాంతో ఇంట్లో వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అందువల్ల సన్సి చంద్ర డాక్టర్ గానే ఉండిపోయారు. అలాగే అడవిశేష్ తల్లి పేరు భవానీ కాగా ఆమె గృహిణి. శేష్ కి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె యుఎస్ లో డాక్టర్. శేష్ తాత అడవి బాపిరాజు నవల రచయిత, నాటక రచయిత మరియు స్వతంత్ర సమరయోధుడు. హైదరాబాద్ లో పుట్టిన అడవిశేష్ యునైటెడ్ స్టేట్స్ లో కాలిఫోర్నియాలో పెరిగాడు. అక్కడ బర్కీలో హై స్కూల్లో స్కూలింగ్ మరియు శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ పూర్తి చేశారు. స్టడీస్ అనంతరం యాక్టింగ్ పై ఉన్న ప్యాషన్ తో సినిమాల్లోకి వెళ్లాలని అడవిశేష్ నిర్ణయించుకున్నాడు. అందుకు ఆయన తల్లిదండ్రులు ఏమాత్రం అడ్డు చెప్పలేదు. పేరెంట్స్ సపోర్ట్ ఉండడంతో శేష్ పలు అమెరికన్ షార్ట్ ఫిల్మ్స్, స్టేజ్ షోస్ లలో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత కొన్ని డబ్బు పోగేసి ఒక సినిమా తీశాడు. అదే కర్మ. ఇదొక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ. కర్మ చిత్రంలో శేష్ హీరోగా యాక్ట్ చేయడమే కాకుండా డైరెక్టర్ గా, రైటర్ గా మరియు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. అమెరికన్ నటి జెడ్ టైలర్ అతనికి జోడీగా చేసింది. అయితే 2010లో విడుదలైన కర్మ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా కూడా కొందరు ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా అడవిశేష్ పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ యొక్క పంజా మూవీలో మెయిన్ విలన్ గా యాక్ట్ చేసే అవకాశం శేష్ కు వచ్చింది. 2011లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయినా శేష్ మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. దాంతో అతనికి సినిమా అవకాశాలు మెల్లమెల్లగా పెరగడం ప్రారంభమైంది. బలుపు, కిస్, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాహుబలి, దొంగాట, సైజ్ 0 తదితర చిత్రాల్లో అడవిశేష్ సహాయక నటుడిగా విలన్ గా నటించాడు. 2016లో వచ్చిన క్షణం మూవీ అడవిశేష్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో హీరోగా నిలదొక్కున్న శేష్ అమి తుమి, గూఢాచారి, ఎవరు, మేజర్, హిట్ 2 వంటి సినిమాలతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. చాలా ఫాస్ట్ గా భారీ క్రేజ్ దక్కించుకున్నారు. రచయితగాను మంచి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ బ్యాలెన్స్డ్ గా కెరీర్ సాగిస్తున్న అడవిశేష్ 4 వయసుకు చేరుకున్నా పెళ్లి మాత్రం చేసుకోలేదు. అయితే యుఎస్ లో ఉన్న టైంలో అడవిశేష్ కు ఒక సాడ్ లవ్ స్టోరీ ఉంది. పంజాబీకి చెందిన ఒక అమ్మాయితో శేష్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలాడు. ఆ అమ్మాయినే తన లైఫ్ పార్ట్నర్ గా అనుకున్నాడు. కానీ చివరకు సదరు పంజాబీ అమ్మాయి బ్రేకప్ చెప్పి అడవిశేష్ ను హర్ట్ చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శేష్ బర్త్డే రోజే ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ సాడ్ లవ్ స్టోరీ తర్వాత అడవిశేష్ పలువురితో రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ ఎవరితోనూ పెళ్లి వరకు వెళ్లలేదు. గతంలో నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డతో అడవిశేష్ ప్రేమలో పడ్డాడని, ఆమెతో 7 అడుగులు వెయ్యబోతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 2-3 సార్లు అక్కినేని వారి ఇంట్లో శేష్ కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ చివరకు ఆ వార్తలు పుకార్లుగానే మిగిలాయి. ఇదిలా ఉండగా ప్రముఖ నటి సన్నీ లియోన్ తో అడవిశేష్ కు ఒక లింక్ ఉంది. అడవిశేష్ అసలు పేరు సన్నీ చంద్ర. చిన్నతనం నుండి అమెరికాలో పెరగడంతో అక్కడే చదువును పూర్తి చేశాడు. ఇక అప్పట్లో పోర్న్ స్టార్ గా ఉన్న సన్నీ లియోన్ అమెరికాలో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ సన్నీ చంద్రను సన్నీ లియోన్ అని పిలుస్తూ తెగ ఏడిపించేవాళ్ళు. వాళ్ళ టార్చర్ భరించలేక సన్నీ చంద్ర తన పేరును శేష్ గా మార్చుకున్నాడు. అడవిశేష్ గా ప్రసిద్ధి చెందాడు.